హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరికీ షాలోమ్ అండి. భారతి ఛానల్ నుంచి అందరికీ షాలోమ్ అండి. అందరైతే బాగున్నారు కదా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నాను. అందరైతే భద్రపరచబడి ఆయన సన్నిధిలో ఉన్నారా, తప్పిపోయి ఉన్నారా ఫ్రెండ్స్? అందరైతే మరి ఆయన రెక్కల కింద ఉండాలి అని కోరుకుంటున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ కూడా అయిపోయింది ఆల్రెడీ. గుడ్ ఆఫ్టర్నూన్ కాదు, మార్నింగ్ అయిపోయింది, ఆఫ్టర్నూన్ కూడా వచ్చేసింది. దేవుని వాగ్దానం మీకు చదివి వినిపించాలని లంచ్ టైంలో వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను చదివి వినిపిస్తాను. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ఫ్రెండ్స్, మళ్ళీ చదువుతాను, మళ్ళీ వినిపించిందో లేదో డౌట్ నాకు. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. చిగురాకు వలె, ఈ చిగురాకు కాదు, ముదిరిపోయింది, రాలిపోతుంది. ఇప్పుడు రాలి కాలం కదా ఫ్రెండ్స్. అలాగా వాగ్దానం ద్వారా అయితే దేవుడు ఈరోజు మాట్లాడిండు. మరి ఈ దినమంతా ఎవరు ఏం చేస్తున్నారో, ఏం చేసినాను సాతాను ఒడిలో మాత్రం చిక్కుకోకండి. అది వేసే వలలో పడవద్దు అని నేనైతే చెప్తున్నా ఫ్రెండ్స్. మళ్ళీ ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ యేసయ్య దీవెనలు ఇచ్చిన కాక, ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చిన కాక, మ్యారేజ్ డేస్, కొత్త గృహంలో నిర్మించుకునే వాళ్ళు, కొత్త స్థలాలు కొనుక్కునే వాళ్ళు, ఇంకా అమ్మేడి వాళ్ళు అందరికి కూడా మంచి జరగాలని నేనైతే కోరుకుంటున్నాను. భారతి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చాలా ధన్యవాదాలండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాకండి. ఎప్పుడు యేసయ్య మీకు తోడుగా ఉండును గాక. జీసస్ గురించి తెలియని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలని ఆశ ఫ్రెండ్స్. అందుకోసం ప్రతిరోజు మీతో దేవుని వాగ్దానంను వినిపించి దేవుని గురించి మాటలు మీకు చెప్తాను ఫ్రెండ్స్. నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను అన్నమాట. దేవుడు ప్రతి ఒక్కరికి చెప్పాడు కదా బైబిల్లో కూడా, సర్వలోకమునకు వెళ్ళి మీరు సృష్టికర్త గురించి సువార్త చెప్పుడు అనేసి. అందుకోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. నువ్వు పెద్ద ఇదా అదా అని కాదు ఫ్రెండ్స్, నా చేతనైనదే నేను చేస్తున్నాను. దేవుడి గురించి చెప్తున్నాను. ఎందుకంటే నేను ఆయన గురించి చెప్పడం ద్వారా ఆయన నామం మహిమ పడాలి కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. సో మరి ఈరోజు జన్మించిన బిడ్డల కోసం కూడా మనం ప్రేయర్ చేద్దాం ఫ్రెండ్స్. ప్రేయర్ చేయని వాళ్ళు ఉంటే మేలుకొనండి. దేవుని బిడ్డల కోసం, ఈరోజు జన్మించిన బిడ్డల కోసం తప్పకుండా ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. యేసయ్య, మరి మనం అయితే ఆయుష్తో ఉన్నాము, ఆయుష్తో లేని మన కళ్ళ ముందు చనిపోయిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు కదా. మరి అయినప్పటికీ మనల్ని అయితే ఆయుష్తో ఉంచాడు దేవుడు, సజీవ లెక్కలో ఉంచాడు. మరి జన్మించిన బిడ్డలకు కూడా అలాగే ఉంచుకుంటాడా? కనురెప్పపాటులో మాయం చేస్తాడు. ఆయనకు తెలియదు కదా, ఆయన చిత్తం ఏమైందో మనకు తెలియదు కదా. కాబట్టి ఫ్రెండ్స్, తప్పకుండా జన్మించిన బిడ్డల కోసం ప్రేయర్ చేసే బాధ్యత అయితే మనపై ఉంది. దేవుని తెలియని ప్రతి బిడ్డ కూడా రక్షణ తీసుకోవాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి అనేసి అయితే మనం ప్రేయర్ చేయాలి. మన క్రిస్టియన్స్ పైన బాధ్యత ఉంది కాబట్టి ఫ్రెండ్స్, తప్పకుండా ప్రయత్నం చేయండి. మన వంతు ప్రయత్నం మనం చేస్తే మన ద్వారా ఎంతోమందిని మారుస్తాడు. ఆయన చిత్తంలో ఆయన నెరవేరుస్తాడు. మళ్ళా ఇంకేంటి ఫ్రెండ్స్, ఏం చెప్దామనుకున్నాను మర్చిపోతున్నా ఫ్రెండ్స్. ప్రేయర్ టాపిక్ చెప్దామనుకున్నాను కదా, ప్రేయర్ టాపిక్ చెప్తాను ఫ్రెండ్స్. లేడీస్ గురించి ఈరోజు మనది ప్రేయర్ టాపిక్. లేడీస్ గురించి ఏంటి అంటే, అమ్మగారి ఇల్లు ఉంటుంది, అత్తగారి ఇల్లు ఉంటుంది కదా ఫ్రెండ్స్. లేడీస్కి అయితే తప్పకుండా ఏదైతే ఉంటుంది కదా.
ఇల్లు ఉండడం కాదు, అమ్మగారు అత్తగారు ఉంటారు కదా కంపల్సరీ. అలా అమ్మగారి ఇంట్లోంచి అత్తగారి ఇంటికి పోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ అత్తగారి ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అమ్మగారి ఇల్లు లేకుండా కూడా ఉండొచ్చు కొంతమంది. అమ్మగారి ఇల్లు లేకుండా ఉండదు, కానీ తల్లిదండ్రులు లేని బిడ్డలు, అనాథ బిడ్డలకు అది ఉండదు కదా. హాస్టల్లో పెరిగి ఉండొచ్చు, ఏదో ప్లేస్లో పెరిగి ఉండొచ్చు, అయినప్పటికీ అదే వాళ్ళ తల్లిగారి లాగా వాళ్ళు ఫీల్ అవుతారు కదా ఫ్రెండ్స్. మరి అలాగే ఎవరైనా ఫీల్ అవుతున్నారా, అలా ఉన్నారా? నా వీడియో చూసే దేవుడు మీతో మాట్లాడాలనుకుంటే మరి చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. అలాంటి లేడీస్ ఎవరైనా నా వీడియోస్ చూస్తే చెప్పండి, మీకు అలాంటి సిచ్యువేషన్ ఎదురైందా చెప్పండి. మరి అలాంటి లేని వాళ్ళు ఉండొచ్చు, అమ్మగారి ఇల్లు లేకుండా, అత్తగారి ఇల్లు లేకుండా కూడా ఉండొచ్చు. అంటే హస్బెండ్ని చేసుకున్నాక అత్తగారిల్లు అనేది ఉంటుంది, కానీ అంటే అత్తగారు మామగారు లేకుండా ఉండొచ్చు, అమ్మగారు నాన్నగారు లేకుండా కూడా, అంటే వాళ్ళు లేనప్పటికీ తెలియనప్పటికీ అలా జరుగుతుంది కదా. మరి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ మన యేసయ్య తోడుగా ఉంటాడు. యేసయ్యనే అంటే కొత్త బంధాల ద్వారా, కొత్త రిలేషన్ ద్వారా మనకు ఆ లోటుని కొంచెం యేసయ్య పూడుస్తాడు. ఆయన చిత్తంలో ఆయన నెరవేరుస్తాడు కదా ఫ్రెండ్స్. అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి వారి గురించి అయితే ఈరోజు మనం ప్రేయర్ టాపిక్లో ప్రేయర్ చేద్దాం. ప్రేయర్ చేసే భారం కలిగి ఉన్న వాళ్ళు నా వీడియోలు ఒక్కరైనా చూడకపోతారు. నా ఇది రిస్క్ని, నా ఆరాటాన్ని, దేవుని పట్ల ఉన్న ఆరాటాన్ని ఎవరో ఒకరి కోసం ఆయన సిద్ధపరిచి ఉంటాడు. ఎవరో ఒకరు వినాలనేసి విన్న వాళ్ళు ఉంటే మరి కామెంట్లో చెప్పండి. ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్న వాళ్ళు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. మరి ప్రే టాపిక్ ఎట్లా ఉందో కూడా మీరు చెప్పండి. ఎన్నో మన ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి ప్రే టాపిక్ చెప్పుకోవడానికి, అన్నీ గుర్తు రావాలి కదా ఫ్రెండ్స్. మరి అన్నిటిని వేసే బయలుపరచాలి, నాతో మాట్లాడాలని, నేను మీతో పంచుకోవాలని కోరుతున్నాను ఫ్రెండ్స్. యేసయ్య గురించి చెప్పాలని, యేసయ్య నామాన్ని ఎలా కనపరచగలాలి, మనము దేని గురించి ప్రార్థన చేయాలి అనేసి ప్రతిదీ తెలియజేయాలని నా ఆశను ఫ్రెండ్స్. అలాగా సరే ఫ్రెండ్స్, ఈ డే అంతా మరి మనకు యేసయ్య తోడుగా ఉండాలని మనమైతే కోరుకుందాం. భారతి ఛానల్ చూసినందుకు చాలా ధన్యవాదాలు. బాయ్ ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యూ అండి.